ఇవాళ క్రైస్తవ లోకంలో వినబడని బలిపీఠం మీద వినబడని మాట అంటూ ఏదన్నా ఉందంటే మారు మనసు పొందమంటారు. పరిశుద్ధాత్మను పొందండి, వరములు పొందండి, స్వస్థతలు పొందండి. ముందు మారు మనసు పొందితే ఇవన్నీ వస్తాయండి మనకి. మారు మనసు లేనోడికి ఇవన్నీ ఆశీర్వాదాలు ఇచ్చిన చిల్లు కొండలో నీళ్లు పోసినట్టే ఉంటుంది. నిలబడతాయా? నిలబడదు. నీ హృదయం సరలేకపోతే నీకు ఎన్ని దీవెనలు దేవుడు ఇచ్చినా నీ జీవితంలో దీవెన ఉండదు. మారు మనసు పొందడానికి పిలుస్తున్నాడు దేవుడు. ఎంతమంది మీలో మారు మనసు పొందారు ఇంతకీ? మా పాస్టర్ గారిని అడిగి చెప్తానంటారా ఏంటి? మారు మనసు పొందారో లేదో మీకే తెలియదు. ఎవ్వరు మీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంతమంది బాప్తీసం పొందారు? బాప్తీసం అందరూ పొందారు, మారు మనసు కొందరు పొందారా? ముందు మారు మనసు, తర్వాత బాప్తీసం అండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి. అప్పుడు ఎప్పుడు మారు మనసు పొంది బాప్తీసం పొందాక మారు మనసే పొందినోడికి పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు? పరిశుద్ధాత్మ అనే పేరులోనే పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండడండి. సో దేవుడికి ఒక పద్ధతి ఉంది. ఈరోజు చాలా మంది బాప్తీసం పొందారు, దేవుని స్తోత్రం, పిలుపుకు లోబడ్డారు. కనీసం ఒకవేళ మిమ్మల్ని మారు మనసులోకి నడిపించలేదేమో. ఈ రోజున మారు మనసు గురించిన బోధలు లేవు కాబట్టి సాధారణంగా ఇతర దేశాల వాళ్ళు, వెస్టర్న్ ప్రీచర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ అంటారు. yes I accept it, hallelujah you are saved, నువ్వు రక్షించబడిపోయి వెళ్ళిపోమంటాడు అంతే. ఏంటంటే చెయ్యి ఎత్తిన వాళ్ళందరూ రక్షించబడ్డ వాళ్ళ కింద లెక్క. ఆ ఒక్క మాట చెప్పిన వాళ్ళు రక్షించబడిన వాళ్ళ కింద లెక్క. కొంతమంది ఎగతాళి చేస్తారు. ఈరోజు అయ్యో మంత్రాలు చెప్తారు, ఆ మంత్రాలు చెప్తే రక్షించబడిపోతాడంట అని ఎగతాళి చేస్తున్నారు కొంతమంది. ఎస్, నువ్వు సిన్సియర్గా యథార్థంగా నీ తప్పును ఒప్పుకొని నీ తప్పుల కొరకు ప్రభు శిలువలో నీ కోసమే మరణించాడని నువ్వు విశ్వసిస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు, క్షమిస్తాడని నమ్మితే నువ్వు రక్షించబడతావు. రక్షణ ఒక్కసారేనండి. మారు మనసు మళ్ళీ పొందాలి. మారు మనసు పొందాలి. నేను దినదినము చనిపోతానన్నాడు పౌలు. దినదినం ఎప్పుడు చచ్చిపోయాడా? నా అహానికి చనిపోతున్నాను, నా స్వార్థానికి చనిపోతున్నాను, నా పాతాదాము స్వభావానికే చనిపోతున్నాను. వాటిలో నేను చచ్చిన వాడిగా లెక్క కట్టుకుంటూ ఏ రోజుకు ఆ రోజు నా జీవితంలో మొలకెత్తుకుంటూ వచ్చే పాతాదాము స్వభావాలను నేను జయిస్తున్నాను. ఇవాళ జయ జీవితాలు లేవు చాలామందికి. ప్రభు పిలుచుకున్నాడు, పిలుపుకు లోబడ్డారు, బాప్తీసం పొందారు, చర్చికి వస్తున్నారు, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతున్నారు. సరిపోద్దా? ఏమన్నాడు? ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎలా చేశాడట? నీతిమంతులుగా నీ మీద ఏ దోషము లేకుండా, ఎవ్వరు నిన్ను ఏలెత్తి చూపించకుండా, ముఖ్యంగా మన విరోధి అయిన అపవాది, వాడికి పనే లేదు, ఒకటే పని. ఏం పని? ఎవడ తప్పులు పట్టుకుందామా, రాత్రింబగళ్ళు సహోదరుల మీద నేరాలు మోపటమే. దేవుడు నిన్ను పితృపారంపర్యంగా వచ్చిన వ్యర్థ ప్రవర్తన నుంచి, పాతాదాము స్వభావములో ఉన్నటువంటి ఆ యొక్క పాప అపేక్షల నుండి నిన్ను పవిత్రపరచడానికి, నీతిమంతుడిగా తీర్చడానికి కోరుకుంటున్నాడండి. ఒక వడ్రంగి ఒక చెక్క సెలెక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ తుప్పు పట్టని మంచి చెక్కను తనకు ఏం చేయాలనుకుంటున్నాడో అంత మోతాదులో ఉన్న ఆ చెక్కను సంపాదించుకొని తెచ్చుకుంటాడు. తెచ్చుకొని దాని మీద ఒక చక్కటి శిల చెక్కాలనుకున్నాడు అనుకోండి, అంటే అయిపోద్దా? ఏం చేస్తాడు? దాన్ని పైన బెరడంతా తీస్తాడు, దానికి మళ్ళీ చిత్ర పెడతాడు, నూనెగా చేస్తాడు, దాన్ని పిచ్చితికి పట్టుకొని ఏం చేస్తాడు? దాన్ని కొట్టుకుంటా. ఒక రోజులు అవ్వదు, 2 రోజులు అవ్వదు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు చేస్తారు కొంతమంది. ఒక శిలను చెక్కాలంటే, ఒక చెక్కను చెక్కాలంటే. అలాగే యేసు ప్రభువు సారూప్యంలోనికి మనం రావాలంటే మనం చెక్కబడాలి.
ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఏ ఆశతో, ఏ వేదనతో, ఏ ఒప్పుకోలతో, ఏ నిర్ణయంతో వారి చేయెత్తి నీకు చూపిస్తున్నాను. ఆ చేతిని పట్టుకొని లేవనెత్తయ్యా. ఇప్పటికే కోతులో పడిన వారుంటే, సంకటాల్లో ఉన్నవారుంటే నజరుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుతున్నాము నాయన. దేవా, నీవే పాత జీవితం నుంచి పూర్ణమైన స్వస్థత నుంచి మా పరిశుద్ధతను పాడు చేసేది ఏదైనా సరే, బహిరంగం నుంచి వచ్చిందైనా, అంతరంగంలో పుట్టిందైనా నజరుడైన యేసుక్రీస్తు నామములో శుద్ధీకరించబడినట్టుకు సహాయం చేయాలి. ఆ ఘటాలను పరిశుద్ధంగా కాపాడుకొని ఆ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన ప్రకారం మేమును అన్ని విషయంలో పరిపూర్ణము పరిశుద్ధులమవుటకు సహాయం చేయాలి. సగములో లోతైన మోరు మనసు అనుభవం కలిగి శుద్ధ మనస్సాక్షిని కలిగి జీవించినట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు మెండుగా జరిగించు. ప్రతి ఒక్కరి జీవితంలో నీవు ఆశించినది శుద్ధి, హృదయ శుద్ధి అన్నది గుర్తించి నీ రక్తములో కడగబడుటకు, పరిశుద్ధపరచబడుటకు, నీతివంతులుగా తీర్చబడుటకు, నీ రాజ్య వారసులు ఉండకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి.